హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చైత్ర గాన్వి క్రియేషన్స్. ఈరోజైతే నేను కాలీఫ్లవర్ అలాగే చిక్కుడుగా కర్రీ అయితే చేస్తున్నాను. అది ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే మీకు చూపించబోతున్నాను. అది ఎలానో మీరు కూడా చూసిద్దరు కానీ వచ్చేసండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే టమాటా ముక్కలను అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కాలీఫ్లవర్, చిక్కుడుగా ముక్కలను కూడా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ని వేడి నీటిలో వేసుకొని కాసేపు ఉంచిన తర్వాత వాటిని వాటర్ లేకుండా అయితే వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ చిక్కుడుకాయలు అయితే మా ఇంటి దగ్గరవేనండి, మాకు పాదు ఉంది, దానివే. ఒకసారి మీకు చూపిస్తానులే. తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. నేను చేసిన పెరుగు పచ్చడి ఆంటీ రీల్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మధ్య మధ్యలో మా చిన్నపాప అరుపులు అయితే వస్తున్నాయండి, కొంచెం ఏమనుకోకండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగా అలాగే కాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే దానిలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చి బాగా అయితే మగ్గుతాయండి. మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఒకవేళ అడుగు అంటుతాయి కదా, అందుకని. మాదైతే కాకినాడ జిల్లా అండి, ఒక పల్లెటూరు అనమాట. ఇప్పుడు ఇవి దగ్గరికి మగ్గిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు అయితే మగ్గించుకోవాలి. నాకు ఇద్దరు పాపలు అనమాట. చిన్న పాప మాటలు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుంది. మధ్య మధ్యలో వచ్చే మాటలు మా చిన్న పాపవే. ఉప్పు, కారం కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత తగిన వాటర్ వేసుకొని మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టి దగ్గరికి అయితే ఉడికించుకోవాలి. దగ్గరికి ఉడికిన తర్వాత కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవాలి.
నా ఛానల్ని మొదటగా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికైతే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలండి, దగ్గరికి ఉడికేంత వరకు అయితే. అంతేనండి, కర్రీ అయితే నాన్ వెజ్ కర్రీస్ లాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ చిక్కుడుకాయ కర్రీ అనమాట. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్లో విటమిన్ ఈ మరియు సి అయితే ఉంటాయంటండి. ఈ కాలీఫ్లవర్ బ్లడ్ ప్రెషర్ని అయితే కంట్రోల్ చేస్తుందంట, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సీజన్లో అయితే ఎక్కువగా కాలీఫ్లవర్ అయితే దొరుకుతుంది. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.